వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి తలకిందల తపస్సు చేసినా గెలిచే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. నీకు ఎప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియని నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావా? నీకు ఆ అర్హత లేదు. నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను అంటున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నిన్ను ఓడించడమే నా ప్రథమ కర్తవ్యం అంటున్న కాపు రామచంద్రారెడ్డి. గత 15 సంవత్సరాలుగా ప్రతి గ్రామం తిరిగాను, ప్రతి ఇంటికి వెళ్ళాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండేషన్ నా నుంచే ఇక్కడ మొదలైంది. ఈరోజు రామచంద్రారెడ్డి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఒకే మాటలో చెప్పాలంటే, మెట్టు గోవిందరెడ్డి అనే వ్యక్తి తల కింద చేసి కాళ్ళు పైన చేసి తపస్సు చేసినా కూడా రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే లేదు. ఆయన ఏదో ఛాలెంజ్లు చేసుకుంటున్నాడు, అవన్నీ పనికిరావు. 2009లో ఎన్నికలప్పుడు అదే డ్రామా, ఒక్క ఓటుతోనైనా గెలుస్తామబ్బా అనే డ్రామా, ఒక ఓటు అని దరిదాపు 15,000 ఓడిపోయినాడు. ఇప్పుడు కూడా ఒక ఓటు అంటున్నాడు. ఈసారి 15 కాదు, దరిదాపు 30 నుంచి 50,000 తేడాతో అతను ఓడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రాసి పెట్టింది అతనికి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయము, తనేదో సమర్థుడు అని డబ్బా కొట్టుకున్నాడు. మొన్న ఎప్పుడో పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడే అతను ఎమ్మెల్సీగా గెలిచినాను అని చెప్పుకున్నాడు. మెట్టు గోవిందరెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మెట్టు గోవిందరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినారు. ఎవరి ఓట్లు కొన్నారు? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి తాడిపత్రికి చెందినటువంటి ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు, తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ని కొన్నారు. దాన్ని రాజకీయం అన్నారు మెట్టు గోవిందరెడ్డి గారు. దాన్ని రాజకీయ వ్యభిచారము అంటారు. నువ్వు రాజకీయ వ్యభిచారం చేసి నువ్వు సమర్థుడు ఘనుడు అని చెప్పుకుంటే ఇది చాలా నీచమైంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మెట్టు గోవిందరెడ్డి గారు. లేకపోతే ప్రజల్లో చాలా చులకనైపోతాం. నీకేం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. మొన్న ఏం మాట్లాడినావు? జనవరి 26న నీవు 2004లో ఓటుకు 30 రూపాయలు ఇచ్చి నువ్వు గెలిచినావు. నువ్వు ఓపెన్గా చెప్పినావు కదా అందరెదురుగా. ఎమ్మెల్యే మాట్లాడే మాటలావి. దాన్ని బట్టి తెలుస్తుంది నీవు రాజకీయంగా పరిపక్వత చెందలేదు. సమర్థుడు అంటే గెలవడంలో కాదు సమర్థుడు మెట్టు గోవిందరెడ్డి గారు. అసమర్థులు కూడా గెలవచ్చు. గెలిచిన వాళ్ళందరూ సమర్థులు కాదు, ఓడిన వాళ్ళందరూ అసమర్థులు, అంతకన్నా కూడా కాదు. గెలిచి ప్రజలకు సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తినే సమర్థుడు అంటారు. కానీ నేను రాజకీయ వ్యభిచారం చేసి ఎమ్మెల్సీగా గెలిచిపోయినా, అప్పుడు నీవు చెప్పినట్ల జనవరి 26న మున్సిపల్ ఆఫీస్ దగ్గర చెప్పినట్ల ఓటుకు 30 రూపాయలు ఇచ్చి గెలిచానని చెప్పుకున్నట్ల అక్కడ కాదు నీ సమర్థత తెలిసేది. రాయదుర్గం ప్రజలు నేను సమర్థుడు అనుకోవాలి అని అంటే రాయదుర్గం ప్రజలకి నీవు ఏమి చేసినావో నీవు చెప్పాలి. ఏపీఐఏసీ చైర్మన్ చాలా ఒక ముఖ్యమైన బాధ్యత, ఒక మంచి పదవి అది. ఆ పదవిలో ఉండి కూడా ఈ రాయదుర్గానికి ఏమి చేసినావో నువ్వు చెప్పుకోగలగాల. కాబట్టి ఈ రాయదుర్గానికి ఏమి